జరగబోయే మే 13 ఎన్నికల నాడు మీరు ఈ రోజు ఇక్కడి నుంచి ఇచ్చే దిక్సూచి మన రాహుల్ గాంధీ గారు వచ్చి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా మీరైతే కేసీఆర్ ని తరిమి కొట్టిర్రో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ అదే పట్టుదల సెప్టెంబర్ 17 తారీఖు నాడు ఏ పట్టుదలతోటి తుక్కుగూడు సభ నుంచి వెనుకకు పోయిర్రో అదే పట్టుదలతోటి ఇంటికి పోయి ఈ రానున్న 30 రోజులు ఇంటింటికి ప్రచారం చేసి నరేంద్ర మోడీ ఏదైతే విర్రవీగుతుండో అబ్కి బార్ 400 అంటుండు. అబ్కి బార్ 400 కాదు 100 కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలలో మనము 15కు పైనే గెలుచుకోవాలి. ఇటు బీజేపీని బీఆర్ఎస్ ని బొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ బీఆర్ఎస్ బొందవైంది కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటుర్రో మమ్మల్ని ప్రజలు ఆదరిస్తుర్రని వాస్తవంగా నేను ఎక్కువ మాట్లాడే ఎందుకంటే చాలా మంది పెద్దలు ఒక్క ముక్క మీరు ప్రతి బూత్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు 200 ఓట్లు వేయించినా మనం 15-16 సీట్లు గెలవడం ఖాయమని తెలియజేస్తూ మీరు దయచేసి తిరిగి మీ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత మీ బూతులకు వెళ్ళిన తర్వాత ఈ 30 రోజులు మొన్న పనిచేసిన విధంగా పనిచేసి మాకు ఇక్కడ కూర్చున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులను 15 మందిని పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. వెనకాల ఉన్న సోదర సోదరులంతా ముందుకు రండి. పోలీస్ ఆఫీసర్స్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా మంది వెనక అక్కడ స్టక్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోపలికి వచ్చే విధంగా కొద్దిగా ఫెసిలిటీ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పోలీస్ ఆఫీసర్లంతా కూడా వారిని ముందుకు వచ్చే విధంగా కొంత వెసులుబాటు కలగజేయాలి. సోదరులంతా కూడా ముందుకు రండి దయచేసి. ముందు మీకు సీట్లు ఉన్నాయనే మాట చెప్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినారు. 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అంతలోపట రాష్ట్ర మంత్రివర్యులు గవర్నీయులు కొండా సురేఖ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తుక్కుగూడ ప్రాంగణంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తున్న శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చి వివిధ హోదాల్లో ఆసీనులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన తెలంగాణ మేనిఫెస్టో ఈ ప్రాంతం నుంచి ప్రవేశపెట్టి మరి మీ అందరి ఆశీస్సులతో 6 గ్యారంటీల మీద నమ్మకంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 9.5 సంవత్సరాల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్న ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది అని చెప్తా ఉన్నాను. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి అన్నింటినీ కూడా కేబినెట్లో ఆమోదం పొంది ఎలక్షన్ల తర్వాత మిగతా గ్యారంటీలను కూడా మీ ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే మనం అమలు చేసి ఉన్నాము. మరి ఈ విధంగా అమలు చేసిన సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు టీఆర్ఎస్లోంచి కానీ, బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొక పక్క కేసీఆర్కి, ఒక పక్క కేటీఆర్కి అటు అధికారం పోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఒక పక్క ఉంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది. మరి చాలా రోజుల తర్వాత అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. నేను ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి. అయ్యా న్యూస్ ఇట్లా వస్తూ ఉన్నాయి, నువ్వు ఇట్లా చేసినావు, మరి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్. ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. నిన్న మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడో పక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు. నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా. కుక్కల కొడుకులారా అని తిడితే
ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలను తిడుతున్నావా? కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అటువంటి చెప్పనలవిగా అన్నటువంటి బూతులు తిట్టి ఈరోజు నీ అయ్య నీ పక్కనున్నాడు, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయనను బహిరంగంగా ఉరి తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది. కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంతమంది నోటీస్ పంపగలుగుతారో అంతమంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము. మేము ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పొడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మేము అధికారంలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాము. మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు, ఆ దద్దమ్మలకు, ఆ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చేతగాని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు. రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి 15 ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. మండు టెండలను సైతం లెక్క చేయకుండా మన నాయకుడు త్యాగాల వారధి, త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వస్తున్నటువంటి ఈ జనజాతరకు జైత్ర యాత్రలా కలిసి కదిలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు పేరు పేరు నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఇదే తుక్కుగూడలో ఏర్పాటు చేయబడ్డటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా వచ్చి మరి 10 ఏళ్ల గడీల పాలనను పాతరేస్తామని శపథం చేసిన మీరు అనుకున్నట్టుగానే పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ కూడబలుక్కొని గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కలలు అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కలల్ని కల్లలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఒక్కటే ఒక అప్పీల్. 34 సంవత్సరాలు కావస్తుంది ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు, పోరాడుతున్నారు, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా గాని మంత్రులుగా గాని కాలేదు. దయచేసి ఇక్కడున్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించండి. ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి ఈడీ కేసులు పెడతారు. మరి వారు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు మోడీ గారు. ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు, అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు. 10 ఏళ్ల అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారిని అడిగితే ఢిల్లీ నుంచి
అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి కానీ మీరు గల్లీలలో పోయి అడగండి, బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిరా, ఉద్యోగం ఇచ్చిరా? మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ తెరవండి అన్నాడు, 15 లక్షలు ఇచ్చిండా? మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట. వికసిత్ ఎక్కడుందయో మీరు చేసిన విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిర్రు. కానీ మొన్న రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిది, ప్రేమల సన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికీ, ఒక్క అవకాశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం. మీరు కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా అయినరు. రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా 34 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతుంది. అధికారం పోయినటువంటి అసహనంతో బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం. అయ్యా, మీరు కార్పొరేట్ కంపెనీల కోసం, బహుళజాతి కంపెనీల కోసం, రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు. ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆదివాసి ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను, ఆదివాసి యువతను, వారి హక్కులను కాలరాస్తున్నది కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. మేమందరం 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు సెప్టెంబర్ 17 నాడు ఇదే తుక్కుగూడ విజయపేరి సభ నుంచి ఆనాడు పిలిపించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ విధంగా ప్రతిన పూనినాడో ఈరోజు మళ్ళీ దేశంలో కూడా ఏ విధంగానైనా అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా, పూర్తిగా మతపరమైనటువంటి విద్వేషాలు ఏమైతే ఈ దేశం అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి జరుగుతున్నటువంటి ఈ జనజాతర సభ రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కూటమి అధికారంలో వచ్చే వరకు మనమంతా మళ్ళీ గట్టిగా కృషి చేయాలని ఈ స్ఫూర్తి తీసుకొని దేశం మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ సీట్లతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఈ యొక్క తుక్కు కూడా మనకు వచ్చిన జాగా. ఇక్కడ నుంచి ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆనాడు ఎన్నికల్లో మీరు కానీ మేము కానీ గ్రామంలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తామన్నాం. 48 గంటల బస్సు ఇచ్చినాం. 500లకు సిలిండర్ అన్నాం, 500లకు సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ అన్నాం, ఇచ్చినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం.
నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. మిగతా గ్యారెంటీలు, మహాలక్ష్మి గ్యారెంటీలు అన్ని కూడా ఎన్నికలు కాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. ఇవాళ ఒకటే మాట, ఆనాడు ఏ విధంగా తెలంగాణలో నియంతృత్వంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఉంటుందో మీరంతా క్షేత్రస్థాయిలో కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపిస్తే 4 నెలలుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చర్చ పెడితే రాలేక, కాళేశ్వరం కుంగింది జవాబు చెప్పలేక ఈ రాష్ట్రం మొత్తం అప్పులమయమైతే ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుందని శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా రావాలని పిలిస్తే కూడా రానటువంటి వ్యక్తి ఇప్పుడు బయలుదేరిండు. నిన్న సిరిసిల్లకు వచ్చిండు, సిరిసిల్లలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, మేము ఆనాడు ఏదైనా ప్రజా సమస్యను తీసుకొని ప్రజల దగ్గరికి పోతే గృహ నిర్బంధం పేరింది అరెస్ట్ చేస్తుంటివి, కానీ ఇలా మా ప్రజా పాలన ప్రభుత్వం స్వేచ్ఛగా నీకు తిరిగే అవకాశం ఇస్తోంది. కానీ ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట భాష 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియకపోతే 80,000 పుస్తకాలు చదివినానే నీవు ఒక్కసారి నీ జ్ఞానాన్ని మరొక్కసారి ప్రజలు చేసుకో. అదేం లేకుండా ఇట్లనే మాట్లాడితే రాబోయే కాలంలో ఇదే నియంతృత్వానికి వ్యతిరేకంగా కొట్టాడిన ప్రజలు నీ మాటలకు అణిగి మనకి ఉండరనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకే దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, తెలంగాణ నుంచి 30,000 బూతుల పైగా ఉన్నారు ప్రతి కార్యకర్త, మళ్ళీ మే 13 నాడు జరిగే ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన అన్ని అమలు జరగాలంటే మనకు ఈ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్టయితే కేంద్రం నుంచి కూడా మన యొక్క ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా తోడు దొంగల బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతుల పేరు మీద డ్రామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు 15 లక్షల నల్లధనం అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇలా నరేంద్ర మోడీ పోటీ పెట్టి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కొత్తగా రాముని తీసుకొచ్చిర్రు, అక్షింతలు అంటున్నారు. దయచేసి ఊర్లల్లా మనం కూడా రాముని భక్తులమే, రామునికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ నిస్సిగ్గుగా రాముణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చే వీళ్ళ పట్ల ప్రజలను జాగ్రత్తగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పాంచ్ న్యాయ పేరు మీద రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని కోరుతూ, ఇప్పటికే మరి మల్లికార్జున ఖార్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తీసుకున్నటువంటి మేనిఫెస్టో రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలందరికీ మార్పుకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేర్చే దిశలో క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచే ప్రచార కార్యక్రమం కొనసాగించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నమస్కారం అందరికి. కూర్చున్న వాళ్ళు దయచేసి కుర్చీలు లేపకండి. వెనక ఉన్న వాళ్ళని ముందుకొచ్చే అవకాశం కలగజేయండి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. దయచేసి కుర్చీలు లేపకండి. వెనక కూడా చాలా బండ్లు ట్రాఫిక్లో నిలిచిపోయినాయి. పోలీస్ ఆఫీసర్లందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాటిని ఫెసిలిటేట్ చేసి కొద్దిగా వెసులుబాటు కలగజేసి ముందుకొచ్చే విధంగా సహకరించాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు పెద్దలు సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై మల్లికార్జున ఖర్గే, చేతులు లేపాల, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ. ఈనాటి జనజాతర సభ వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నా అక్కా చెల్లెలందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి మన అందరి కర్తవ్యం, బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ అంటా ఉన్నాడు ఇందిరా కుటుంబ పాలన కాదని మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి ఉండాల మాట్లాడితే. ఇందిరా గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పరిస్థితుల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఈనాడు ప్రజాస్వామ్యంలో మన దేశ రాజకీయ మొగజం చూస్తూ ఉన్నాం. పదవులంటే ప్రతి ఒక్కరికి ప్రేమనే, కానీ దేశ 140 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదవులు కాలికాడుకొచ్చిన ఆనాడు 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారు తిరస్కరించి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. 2009లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదు. త్యాగాల కుటుంబం. ఈనాడు కేసీఆర్ మాట్లాడతారు, కేసీఆర్ కుటుంబం మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ఒకటి కాదు, కేసీఆర్ నిన్న మాట్లాడాడు. తిట్టు ఎటువంటి తిట్టు తిట్టిండు. 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు అది నోరా మున్సిపాలిటీయా? మాట్లాడితే ఈరోజు కేవలం 4 మాసాల ప్రభుత్వం పైన విమర్శ గుర్తిస్తా ఉన్నావు, విమర్శ గుప్పిస్తా ఉన్నావు. ఒకటి కాదు, మరి నీ మాటలు చెప్పాలంటే ప్రాంతేతరుడై తప్పు చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతాలను పాతి పెట్టాలన్నావు. మరి కేసీఆర్, నేను నిన్ను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల క్రితం నిండు 100 ఏళ్లు బతకాల్సిన తెలంగాణ నవ యువకులు మా చావులతోనైనా తెలంగాణ రావాలి, మా తెలంగాణ పచ్చబడాలి, మా పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ప్రాణాలు అర్పిస్తే ఎటువంటి పరిపాలన కోరుకున్న ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసింది. ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలి, ఒక సుపరిపాలన రావాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే ధనిక రాష్ట్రం నీ చేతికి అప్పచెప్తే నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కల్వకుంట్ల కవిత. మరి ఈనాడు నీవు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, మరి ఏం రోగం వచ్చింది మీకు? ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత? ఈ దొంగ బతుకులు, లంగ బతుకులు ఎందుకు? మతిశుద్ధి ఉండాలి కొద్దిగానైనా. అరే మంది సంసారాలు వాళ్ళు తొంగి చూడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు? చాలామంది మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ఈనాడు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే కార్యక్రమం చేయకుండా అవినీతి, బంధుప్రీతి. ఈరోజు 1 కాదు 2 కాదు, అందరూ కూడా ఇలా రైతుల పంట నష్టం కోసం మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏనాడైనా గడచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వరదలు వచ్చినాయి, ఎన్నో కరువులు వచ్చినాయి, ఏ ఒక్కరికైనా పంట నష్టం ఇచ్చినవా? ఏనాడైనా బీమా ఇచ్చినవా? ఏ ఒక్కరినైనా ఆదుకున్నటువంటి కార్యక్రమం చేయడం జరిగిందా? ఏ ఒక్కటి కూడా నీవు అమలు చేయలే. ఈనాడు నీవు, నీ కుటుంబ సభ్యులు, కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి 12 సార్లు ఢిల్లీ పోయిండని మాట్లాడుతున్నావు. డెఫినెట్గా పోయిండు, 12 సార్లు 32 సార్లు పోతాడు. మీకేమొచ్చింది? నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలకు అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు పోయినా అందరినీ కలుస్తూ ఉన్నారు. మరి మీకెందో బరోగం? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరు కలిసే చేతగాలే మీకు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఏనాడును కూడా మీరు ఒకరిని పలకరించిన పాపలు పోయిందో? ఒకనాడు అవకాశం ఇచ్చిందా? మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిందా? అంటే ఏ ఒక్కటి కూడా కార్యక్రమం చేయకుండా ఇలా సొల్లు కూతలు కూర్చుకుంటూ, సొల్లు కబులు కొలుకుంటూ ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావంటే, మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే నీవు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తూ ఉంటే, తిట్టు తిడుతూ ఉంటే ఇది తొక్కుకుంటూ పోతావా? ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్ళా మీరు లేవకుండా తొక్కింది. ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
మీరు తలకిందుల తపస్సు చేసినా మీకు ఒక్క సీటు కానీ ఒక ఓటు కానీ వచ్చేటువంటి కార్యక్రమం జరగదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు అప్పుల చిప్పని చేతికిచ్చినా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 5 న్యాయ గ్యారెంటీలు కూడా ఈనాడు ప్రకటించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా 100% ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. మన నాయకులు రాహుల్ గాంధీ గారు మన మధ్యలోకి వచ్చి ఆనాడు ఏ విధంగానైతే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన అందరికీ ధైర్యం చెప్పి
ముందుకు నడిపించి వారితో పాటు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇదే తుక్కుగూడలో ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రాంగణములో ధైర్యాన్ని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురాబోతున్నామని ఆనాడు సంకల్పించి మేనిఫెస్టోను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వేదికపై ఉన్న పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ సహచర మంత్రివర్గ పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు వేదికపై కూర్చున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ప్రధాన నాయకులతో పాటు లక్షలాది మంది ఈరోజు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం వహిస్తా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరికీ మరొక మారు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంలో మనకు సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, మన అందరి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి బీజేపీ వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు. వ్యవస్థను కాల రాస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై మేమున్నాము, ధైర్యంగా ఉండనని మన ప్రజానికానికి చెప్పడానికి ఆ రోజు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలబెట్టి 4000 పైచిలుకు కిలోమీటర్లు ఎండనక వాననక చలి అనక వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకొని నేనున్నాను, ధైర్యంగా ఉండండి ఆనాడు చేపట్టారు. అదేవిధంగా న్యాయ యాత్ర అని మరో 6000 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికాన్ని కలవటానికి దాదాపు 10,000 కిలోమీటర్ల వారి యాత్ర ప్రతి ఒక్కరిని కలుసుకునే కార్యక్రమంలో యువకులను, మహిళలని, వృద్ధులని, రైతులని, కార్మికులని, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేశారు. చేసి ఈరోజు వారు రేపు కాబోయే ప్రధానమంత్రిగా, మన అందరికీ పెద్ద దిక్కుగా ఈ భారతదేశ సామరస్యాన్ని కాపాడడానికి వారు ఈరోజు న్యాయ పత్రాన్ని విడుదల చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అదే దేశ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈరోజు వారు చెప్తా ఉన్నది ప్రధానంగా ఆనాడు చెప్పారు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు బలహీన వర్గాలకి కుల గణన, ఈరోజు కుల గణన చేస్తాము, ఓబీసీలకు సంబంధించి సెన్సస్ చేపిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము కేబినెట్ మొత్తం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు ఓబీసీలకు సంబంధించిన సెన్సస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు ఆ రోజు రిలీజ్ చేసిన 6 గ్యారంటీల్లో దాంట్లో ప్రధానమైన 4 ప్రధానమైన అంశాలని అమలు చేశాం. ఈరోజు నేను ఈ ఉపన్యాసానికంటే ముందు మనమందరం కూడా ఈరోజు మనం వేచి చూస్తా ఉన్న రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్న సందర్భంలో వారి చేతుల మీదుగా మేనిఫెస్టో, అదే న్యాయపత్రాన్ని గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారిని మరి ఐ రిక్వెస్ట్ హానరబుల్
Rahul Gandhi ji to release the Nyaya Patra. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు న్యాయపత్రానికి సంబంధించి 5 గ్యారంటీ 5 గ్యారంటీల పత్రాన్ని వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా 2024 భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి మార్పు కోసం హస్తం ఈ న్యాయపత్రంలో ప్రధానంగా 5 న్యాయ్ 5 మరి మన గ్యారంటీలు 5 వర్గాలకు సంబంధించిన న్యాయపత్రం ఈరోజు వారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా స్వాగతం పలకాల్సిందిగా గౌరవ సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు केसी वेणुगोपाल जी, दीपादास मुंशी जी, रेवंत रेड्डी जी, विक्रमार्का भट्टी मल्लू जी, दामोदर राजा नरसिम्हा जी, उत्तम रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। केसी वेणुगोपाल गारू, दीपा दास मुंशी गारू, रेवंत रेड्डी गारू, भट्टी विक्रमार्क गारू, दामोदर राज नरसिम्हा गारू, వేదిక మీద పెద్దలందరూ, నాకు ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ,
అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ స్వాగతం పలుకుతున్నా. చాలా సంతోషం ఇక్కడ మీరు రావడాన్ని మనం చేస్తున్నారు. आज यहां हम कांग्रेस पार्टी का मैनिफेस्टो इनॉग्रेट करने आए हैं. मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे. ऐसी ही मीटिंग थी. हमने अपनी गारंटीज की बात आपके सामने रखी. वही काम हम नेशनल लेवल के लिए आज कर रहे हैं. కొన్ని మాసాల కింద ఇక్కడే తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మా గ్యారంటీలు ఇక్కడే ఆవిష్కరించినాం. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. जब हमने आपको गारंटीज दी थी, उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था, मगर सचमुच में वो आपकी गारंटीज थी, आपकी आवाज थी. మేము ఇక్కడ చెప్పినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, కానీ అది మీ గ్యారంటీలు, మీ గొంతు వినిపించడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब हमने 500 रुपए सिलेंडर की बात की थी, 200 यूनिट मुफ्त बिजली की बात की थी, गृह लक्ष्मी की बात की थी, फ्री बस ट्रैवल की बात की थी, तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అయినా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడం అయినా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे, उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है. మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది. మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया, वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया. ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है, ये हिंदुस्तान की जनता की आवाज है. ये कांग्रेस पार्टी की आवाज नहीं है. आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था, उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला. ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है. ఈ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. सबसे पहले बेरोजगारी के लिए, हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी
वाली नौकरी हर युवा को मिलेगी। భారతదేశంలో నిరుద్యోగులందరికీ అతి త్వరలో భారతదేశంలో నిరుద్యోగులందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాము। तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है। మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము। इसमें हिंदुस्तान के हर युवा को, जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी। మన్రేగాలో ఏ విధంగా అయితే గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్నామో మొత్తం భారతదేశంలో యువతకి 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చే గ్యారంటీ ఇవ్వబోతున్నాము। ये पब्लिक सेक्टर में होगी, प्राइवेट सेक्टर में होगी, हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी। सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे। భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ₹1,00,000 జీతంతో 1 సంవత్సరం ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో తప్పనిసరిగా కల్పించబోతున్నానని చెప్పి నేను మాటిస్తున్నాను। और ये युवाओं के लिए हमने सिर्फ एक बात रखी है, क्योंकि भाषण के लिए इतना टाइम नहीं है, तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं। सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं। యువకులకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఒక్క విషయమే నేను పదే పదే మీకు మనవి చేస్తున్నాను। मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और वायदे हमारे मैनिफेस्टो में है। మీరు మా మేనిఫెస్టో చూస్తే యువకులకి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము హామీ ఇస్తున్న విషయం మీకు తెలియవస్తుంది। आप जानते हो कि हिंदुस्तान की महिलाएं हमारे भविष्य की देखभाल करती हैं। భారతదేశంలో మహిళలు మన భవిష్యత్తు చూసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను। और जो महिलाएं जॉब करती हैं वो 2 जॉब्स करती हैं। ఉద్యోగాలు చేసే మహిళలు 2 ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను। एक ऑफिस में जाकर या मजदूरी कर कर, और दूसरी घर में जो वो अपने बच्चों की और परिवार की रक्षा करती हैं, उनके लिए काम करती हैं। మహిళలు లేబర్ గా పొలాల్లో ఆఫీస్లో పనిచేస్తూ ఇంటిని కూడా మొత్తం చూసుకుంటారు, 2 ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను। और हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं। భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ నిరుపేదలు అయిపోయారు। इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे। అందుకోసమే నారీ న్యాయ అంటే మహిళలకు న్యాయం మేము తీసుకురాబోతున్నాము। नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपए डालेगी। ఈ నారీ న్యాయలో మహిళలకి అన్య న్యాయంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। ये क्रांतिकारी कदम है। ఇది విప్లవాత్మక మార్పు తీసుకురావాలని సమాజంలో చెప్పి నేను మనం చేస్తున్నాను। इससे पूरे देश का चेहरा बदल जाएगा। దేశం యొక్క ముఖ చిత్రం దీని ద్వారా మారబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है। ఆలోచన చేయండి, నిరుపేద కుటుంబాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। इसका मतलब हिंदुस्तान
में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी। అంటే మొత్తం భారతదేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉండబోదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను। तीसरा वायदा किसान न्याय, మూడో హామీ రైతులకి న్యాయం। आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं। మీకు తెలుసు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు। इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं। ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు। नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద ధనవంతులకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేసిండు, రుణమాఫీ చేసిండు। मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया। కానీ రైతులకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు। इसलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे। అందుకోసమే కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది। కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తోందని చెప్పి నేను మనం చేస్తున్నాను। हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी। భారతదేశంలో ప్రతి రైతుకి వాళ్ళు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర, కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించబోతున్నాము। और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी। కనీస మద్దతు ధర ఎంఎస్పి కూడా ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నాము। चौथा वायदा श्रमिक न्याय, నాలుగో గ్యారంటీ కార్మికులకి న్యాయం చేయబోతున్నాము। मजदूरों के लिए हिंदुस्तान में हम मिनिमम वेज लाएंगे। కార్మికులకి కూలీలకి మినిమం వేజెస్ తీసుకురాబోతున్నాము। मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम 400 रुपए प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे। మన్రేగాలో గాని ఇతర పనుల్లో గాని కనీస వేతనాలు మినిమం వేజెస్ రోజుకి 400 రూపాయలు ప్రకటించబోతున్నాము। और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा, ఐదో మించిన మాట చాలా పెద్ద విషయం, ఇదందరూ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా। हिंदुस्तान में 50% आबादी पिछड़े वर्ग की है। భారతదేశంలో 50% జనాభా వెనుకబడి తరగతున్న వాళ్ళు, 15% आबादी दलितों की है, 15% జనాభా దళితులు ఉన్నది, 8% आबादी आदिवासियों की है, 8% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు, 15% आबादी माइनॉरिटीज की है 15% మైనారిటీల జనాభా ఉన్నది, और 5% आबादी गरीब जनरल कास्ट की है। 5% జనాభా మరి నిరుపేదలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను। अगर आप इन सबको मिला दें तो 90% आबादी इन लोगों की बनती है। ఇవన్నీ మీరు కలిపితే 90% జనాభా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లో వస్తారు। मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो, इंस्टीट्यूशंस को देखो, बड़ी बड़ी कंपनियों को देखो, तो इनमें से आपको कोई भी उन कंपनियों में, उन इंस्टीट्यूशंस में, उन संस्थाओं में नहीं दिखाई देता। ఈ 90% జనాభా నుంచి
ఇప్పుడు వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరు మీకు అవుపడరు. मीडिया की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में आपको एक पिछड़ा वर्ग का व्यक्ति, एक दलित, एक आदिवासी नहीं मिलेगा. మీడియా కంపెనీలను చూస్తే మీడియా కంపెనీ ఓనర్లు ఎవరు కూడా బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మీకు అవుపడరు. हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए. భారతదేశంలో మీరు పెద్ద కంపెనీల లిస్ట్ చూస్తే ఈ ఎన్నుకోబడిన వర్గాలు ఎవరు అవుపడరు. उसमें आपको एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఓనర్స్ ఎవరు మీకు అవుపడరు. एक दलित नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा. ఒక్క దళితుడు గాని ఒక్క ఆదివాసీ గాని ఒక్క మైనారిటీ గాని ఎవరు కూడా ఈ ధనవంతుల లిస్ట్ లో మీకు దొరకరు. हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं, आईएएस अफसर चलाते हैं. భారతదేశం యొక్క ప్రభుత్వం 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు. 50% पिछड़ों की आबादी है. 50% ఎనుకబడి వారు ఉన్నారు. 90 आईएएस अफसर में से सिर्फ 3 आईएएस अफसर ओबीसी वर्ग के हैं. దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లో కేవలం 3 బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము. आपकी आबादी 50% और आपकी हिस्सेदारी 5%. మీ జనాభా 50%, మీ భాగస్వామ్యం కేవలం 3% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आदिवासियों की आबादी 8%, 90 में से सिर्फ एक आदिवासी. గిరిజనులు ఆదివాసాలు 8% ఉంటే ఈ 90లో ఒక్కడే ఒక్కడు గిరిజను ఉన్నాడు. दलितों की आबादी 15%, दलित अफसर 90 में से 3. 90 మందిలో దళితులు కేవలం 3, దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और अगर आप बजट को देखें तो अगर 100 रुपए खर्च होता है तो दलित आदिवासी पिछड़े वर्ग के अफसर सिर्फ 6 रुपए का निर्णय लेते हैं. మీరు బడ్జెట్ చూస్తే ఖర్చు అయ్యే 100 రూపాయల్లో కేవలం 6 రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ ఖర్చు పెడుతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. तो सच्चाई ये है भाइयों और बहनों कि हिंदुस्तान की 90% आबादी की इस देश में हिस्सेदारी है ही नहीं. అంటే దేశంలో 90% జనాభా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి దేశంలో సరి అయిన భాగస్వామ్యం లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. किसी को चोट लगती है तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ. ఎవరికన్నా ఏమైనా దెబ్బ తాకితే డాక్టర్ ముందేమంటాడు, ఎక్స్రే చేసుకురా అని అంటుంటాడు. एक्सरे से सच्चाई दिख जाती है. ఎక్స్రేతోని నిజం బయటకు వస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. एक्सरे के बाद डॉक्टर सही निर्णय ले सकता है. ఎక్స్రే తీసుకున్న తర్వాతనే డాక్టర్ సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాడు. इसीलिए हमने वायदा किया है कि जैसे ही हमारी सरकार आएगी, जो हमने तेलंगाना में किया, जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे. అందుకోసమే ఏ విధంగా అయితే తెలంగాణలో చేసినామో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల జనగణన చేయబోతున్నాము, క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. देश का एक्सरे कर देंगे, दूध का दूध, पानी का पानी हो जाएगा. భారతదేశం ఒక ఎక్స్రే తీసి ఏది నిజమో అది బయటపడాలని మేము కోరుకుంటున్నాము. पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని చెప్పి దాంతో స్పష్టంగా అవుపడుతుంది చెప్పి మనం చేస్తున్నాం. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థిక పరమైన వ్యవస్థాపకమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे कि हिंदुस्तान का धन किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. ఈ విధంగా భారతదేశం యొక్క ధనము ఏ వర్గం దగ్గర ఉంది, ఎక్కడుందో మేము తెలుసుకుంటాము.
और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे। ఈ చారిత్రాత్మక అడుగు వేసిన తర్వాత కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాము. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे। మీ హక్కు అయితే ఏది ఉందో మీ హక్కు ప్రకారం మీకు ఇవ్వబోతున్నాని చెప్పి నేను మనవి చేస్తున్నాను. चाहे वो मीडिया हो, ब्यूरोक्रेसी हो, हिंदुस्तान की सब संस्थाएं हो, वहां हम आपकी जगह बनाकर आपको हिस्सेदारी देंगे। భారతదేశంలో ఉన్న అన్ని సంస్థలు, బ్యూరోక్రసీ కానీ, మీడియా కంపెనీలు కానీ, ఇతర సంస్థల్లో కూడా ఎవరి భాగస్వామ్యం ఎవరికి వచ్చే విధంగా మేము అడుగులు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. भाइयों और बहनों, आप जानते हो कि यहां आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी। మిత్రులారా, మీకు తెలుసు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వం నడిపించిండో మీరు చూసిండ్రు. हजारों लोगों के उन्होंने फोन टैप किए వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు. और यहां की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరందరూ మీడియాలో చూస్తున్నారు. हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए। వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వ డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था। గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో నడిపించిన విషయం మీరు గమనించాలి. रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे। రాత్రిపూట ఫోన్ కాల్ వచ్చేది, మీ ధనం మరి బలవంతంగా వసూలు చేయించబడేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలుపెట్టింది, నిజం మీ ముందుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టార్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है। బీజేపీ ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं। దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने लोग बैठाए। ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రోల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. पैसा दो, धंधा लो। పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है। మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। సిబిఐ సంస్థ
వ్యాపారస్తులను వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి నేను మనం చేస్తాను. हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है. వేల కోట్ల ప్రాజెక్టులు, వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి సంస్థలకు ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వసూలు చేసుకుంటున్నారు. कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం సీజ్ చేసింది, మూసేసిన విషయం మీకు తెలవాలి. मगर हम इन लोगों से नहीं डरते हैं. అయినా సరే మేము భయపడేది లేదు. यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं. తెలంగాణలో బీజేపీ బి టీం ని ఓడించినాం, ఇప్పుడు దేశంలో బీజేపీని ఓడించబోతున్నాము. कॉन्स्टिट्यूशन हिंदुस्तान के सब लोगों की रक्षा करता है. రాజ్యాంగం భారతదేశ ప్రజలకి రక్షణ కలిగిస్తుంది. चाहे वो दलित हो, आदिवासी हो, पिछड़े लोग हो, माइनॉरिटी के लोग हो, गरीब हो, सब लोगों की रक्षा कॉन्स्टिट्यूशन करता है. రాజ్యాంగం ద్వారానే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరి రక్షణ మన రాజ్యాంగం చేస్తుంది. बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है. బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రద్దు చేయదలుచుకున్నది. हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయనీయము. ये लड़ाई कॉन्स्टिट्यूशन और लोकतंत्र को बचाने की लड़ाई है. ఇప్పుడు మనం కొట్లాడే ఈ కొట్లాట రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మనం చేస్తున్నాను. नरेंद्र मोदी जी 3-4% लोगों के लिए काम करते हैं. నరేంద్ర మోదీ 3-4% ఉన్న జనాభా వాళ్ళకి పెద్దలకే పనిచేస్తున్నాడు. उनके पास मीडिया, धन, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी सब कुछ है. నరేంద్ర మోదీ దగ్గర పైసలు ఉన్నాయి, మీడియా ఉంది, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సిబిఐ, ఈడీ అన్ని ఉన్నాయి. हमारे पास सच्चाई और जनता का प्यार. మా దగ్గర కేవలం జనం యొక్క ప్రేమ, మీ ప్రేమ, నిజం మాతో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. और जीत सच्चाई और जनता की होती है. గెలుపు నిజంతో మరి మాతో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. आखिरी बात, मैनिफेस्टो में हमने फिशिंग कम्युनिटी के लिए, मछुआरों के लिए भी जबरदस्त काम किया है. మేనిఫెస్టోలో అన్ని కమ్యూనిటీలు కూడా సరి అయిన న్యాయం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. डीजल की सब्सिडी और आपके लिए, फिशरमैन के लिए कोऑपरेटिव बैंक हम लागू करेंगे. చేపలు పట్టే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ, అదే విధంగా ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్స్ కి మేము తక్కువ ధరతో లోన్లు ఇప్పిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैंने आज 5 वायदे आपके सामने रखे. నేను మీ ముందు 5 మాటలు, 5 హామీలు మీ ముందు ఉంచాను. मगर ये हमारे सिर्फ 5 वायदे नहीं है. కానీ ఇది కేవలం 5 మరి గ్యారంటీలు మాత్రమే, 5 హామీలు మాత్రమే కాదు అని చెప్తున్నాను. युवाओं के लिए मैंने आपको सबसे बड़ा वायदा आपके सामने रखा, मगर 5 और वायदे हैं. యువకులకు అన్నిటికంటే పెద్ద హామీ మీ ముందుంచాను. మరో 5 హామీలు కూడా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. वैसे ही महिलाओं के लिए और 5 वायदे हैं. అదే విధంగా మహిళలు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తున్నాను. किसान और मजदूर और पिछड़े वर्ग के लिए भी अलग अलग 5 वायदे हैं. అదే విధంగా రైతులకి, కూలీలకి, వెనుకబడి తరగతులు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये मैनिफेस्टो क्रांतिकारी मैनिफेस्टो है. ఇది
విప్లవాత్మక రెవల్యూషనరీ మేనిఫెస్టో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है ఇది భారతదేశం యొక్క ముఖ చిత్రం మార్చబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. और ये हमारा मैनिफेस्टो नहीं है, ये हिंदुस्तान की आत्मा का मैनिफेस्टो है, आपका मैनिफेस्टो है। ఇది మా మేనిఫెస్టో కాదు, ఇది మీ మేనిఫెస్టో, భారతదేశం ప్రజల యొక్క ఆత్మకి చెందిన మేనిఫెస్టో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. हमने आपकी मन की बात सुनकर, आपके जो दिल में है उसे सुनकर, उसे समझकर ये मैनिफेस्टो बनाया है। ప్రజల యొక్క హృదయాల్లో మాట విని వారి బాధ విని ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. और इस मैनिफेस्टो को आप लोग ध्यान से पढ़िए, ध्यान से देखिए। ఈ మేనిఫెస్టోని చాలా జాగ్రత్తగా చదవండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. क्योंकि अगर आप इसको अच्छी तरह देखेंगे तो आपको पता लगेगा कि ये मैनिफेस्टो हिंदुस्तान को बदल सकता है। మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది భారతదేశం యొక్క ముఖ చిత్రం ఈ మేనిఫెస్టో మార్చేస్తుంది, మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది చెప్పి गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की जिंदगी बदल सकता है। నిరుపేదలు, రైతులు, మహిళలు, కూలీలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే మేనిఫెస్టో అని చెప్పి నేను మనం और आप ये भी जानते हो, तेलंगाना में बहुत अच्छी तरह जानते हो, अगर कांग्रेस पार्टी आपसे ऐसे वायदे करती है तो कांग्रेस पार्टी उन वायदों को डिलीवर कर देती है। ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ గ్యారెంటీలు ఇచ్చినామో, ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకున్నామో, భారతదేశంలో కూడా ఈ గ్యారెంటీలు ఇచ్చి నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैं यहां राजनीतिक भाषण दिया हूं, నేను ఇక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చాను, मगर मेरा और आपका रिश्ता राजनीतिक नहीं है। కానీ నాకు మీకున్న సంబంధం రాజకీయాలకు అతీతంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. मेरा और आपका रिश्ता पारिवारिक रिश्ता है, मोहब्बत का रिश्ता है। నాకు మీకున్న బంధం ఒక కుటుంబంలో ఉన్న బంధం, ప్రేమ ఆత్మీయత ఉన్న బంధం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और आप जानते हो सोनिया जी तो हैं आपकी, उन्होंने आपकी मदद की, मगर दिल्ली में मैं भी आपका सिपाही हूं। మీకు తెలుసు సోనియా గాంధీ గారు మీ ఎంబడున్నారు, ఢిల్లీలో నేను కూడా మీ ఎంబడుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాను. और आप जानते हो कि तेलंगाना के युवाओं ने, तेलंगाना की जनता ने मुझे इतना सा इशारा किया, मैं यहां आपके लिए हाजिर हो जाऊंगा। మీకు తెలుసు తెలంగాణలో ఏ యువకులైనా, తెలంగాణలో ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ముందు హాజరైతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मैं सिर्फ ये 2-3 साल की बात नहीं कर रहा हूं, ये मैं अपनी पूरी जिंदगी की बात कर रहा हूं। ఇది కేవలం ఇప్పటి మాట కాదు, ఈ 2-3 ఏళ్ల మాట కాదు, నా జీవితం మొత్తం మీకు సేవ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. जब तक मैं जीवित हूं, तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया, मैं यहां हाजिर हो जाऊंगा। నేను బతుకున్నంత కాలం తెలంగాణలో చిన్న పిల్లగాడు పిలిచినా మీ ముందు ఉంటా, మీకు సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. और मैंने आपको कहा था कि आपने एक नया स्टेट बनाया, आपने एक सपना देखा और केसीआर जी ने उस सपने को तोड़ने का काम किया। మీరు చూసిన స్వప్నం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా కేసీఆర్ మీ స్వప్నాన్ని బద్దలు కొట్టే విషయం మీకు తెలుసు. यह हिंदुस्तान का सबसे नया प्रदेश है। భారతదేశంలో కొత్త రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. और मैं चाहता हूं कि यह प्रदेश हिंदुस्तान के सारे प्रदेशों को रास्ता दिखा पाए। నేను కోరుకుంటుంది మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం దారి చూపెట్టాలి, ముందుండాలని కోరుకుంటున్నాం మన చేస్తున్న. और इसमें मैं, आपके चीफ मिनिस्टर, हमारे सब नेता, कांग्रेस पार्टी के हर कार्यकर्ता और तेलंगाना के युवा, तेलंगाना की जनता एक साथ मिलकर काम करेंगे। ఈ కృషిలో నేను, మీ ముఖ్యమంత్రి, మీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. और मैं चाहता हूं कि एक दिन मेड इन तेलंगाना, मेड इन चाइना का मुकाबला करे। నేను కోరుకుంటున్నా
ఒకరోజు మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్ మేడ్ ఇన్ చైనా కంటే పెద్ద కావాలని చెప్పి కోరుకుంటున్నా. और फिर पूरा देश कहे अगर मेड इन तेलंगाना हो सकता है तो मेड इन उत्तर प्रदेश हो सकता है, मेड इन राजस्थान हो सकता है. तो ये मैसेज मैं चाहता हूं कि आप देश को दें. ఏ విధంగానైతే మేడ్ ఇన్ తెలంగాణ సక్సెస్ఫుల్ బ్రాండ్ కావాలతో ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో మేడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, మేడ్ ఇన్ రాజస్థాన్ అంతటా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. और देश में बीजेपी के लोग नफरत फैलाते हैं. మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ మత సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं. ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది. मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं. మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు. నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పిన यहाँ पे सब लोग मिलकर प्यार से इज्जत से काम करते हैं. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है. ఈ సందేశం కూడా ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది. शाम का समय है, आप दूर दूर से आए, आपको वापस जाना है. मैं आपका दिल से धन्यवाद करता हूं. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. जय तेलंगाना. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా అందరూ చేతులెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మిత్రులారా ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల్లో ఉత్తమ్ భాయ్, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే మన అభ్యర్థులందరితో కూడా మరి కలవటం, వారందరితో పాటు వారు ఫోటో సెషన్ ఇప్పుడు జరుపుతారు. అందరం కలుసుకొని ఈ ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో ఈ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాల్సిందిగా రాహుల్ గాంధీ గారు కోరుతా ఉన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి తెలంగాణ యావత్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రియ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలలు చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు రాష్ట్రంలో తిరిగి మన ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరెంటు విషయంలో, మంచినీళ్ళ విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు. కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, లూటీ చేసుకున్నాడు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొంత పంట నష్టం జరుగుతుంది. బాధతో తప్పనిసరిగా ఆ పంట నష్టం తగ్గించే విధంగా, ఉన్న నీళ్ళని సరిగ్గా ఉపయోగించే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కేవలం ఎన్నికలు వచ్చినాయని చెప్పి 4 నెలలు ఫామ్ హౌస్ లో వండుకొని ఈరోజు కేసీఆర్ రాష్ట్రంలో తిరిగి ఏదో మేము సరిగ్గా చేయడం లేని విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది అబద్ధం, అసత్యమైన విషయం
ప్రతి కాంగ్రెస్ వీర సైనికుడు ప్రతి ఇంటికి తీసుకోవాలని చెప్పి చేస్తున్నా. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ బీజేపీ ఏమీ చేయలేదు. 10 ఏళ్ల పాటు బీజేపీ తెలంగాణని మోసం చేసింది. ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరు చేతులెత్తాలే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మనందరి ప్రియతమ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి గారు, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కుగూడ చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కుగూడ ప్రాంతం నుంచి ఆనాడు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేసినటువంటి విషయం, వాటన్నిటిని కూడా ఆదరించి మీరందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 10 ఏళ్లు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభాన్ని, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి సుడిగుండంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 వ్యవస్థల్ని ఘాట్లో పెట్టి మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,68,200 ప్రభుత్వ ఉద్యోగస్తులకి, 2,77,000 మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ కాంగ్రెస్, ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల అందరికీ రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో జీరో బిల్లుతో దాదాపు 50 లక్షల మందికి ఈరోజు జీరో బిల్లు ఇచ్చాం, కరెంటు బిల్లు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ కూడా ఇవన్నీ చేస్తున్నామనంటే మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి
దిశ నిర్దేశం చేస్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యక్రమాన్ని చేసుకునేటట్టుగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు వారు చెప్పినటువంటి అంశాలు, దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంశాలు చూస్తూ ఉంటే కూలీలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో 400 రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతామని చెప్పి మొదలుపెట్టాం. ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో తాడితులకి, పీడితులకి, బాధితులకి, మధ్యతరగతి కుటుంబాలకి, యువతకి, మహిళలకి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు న్యాయపత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింప చేశారు. అవన్నీ నిజం చేయడం కోసం తెలంగాణ మోడల్గా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావడం కోసం మనందరం నడుం బిగించి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు భట్టి గారికి ధన్యవాదాలు చేసి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బిరసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి మిత్రులారా, ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి, ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండాను రెపరెపలాడించిందో, అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి 5 గ్యారెంటీలను అంకితం చేయడం ద్వారా జూన్ 4 తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేయడానికి ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కుగూడలో సునామీని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో, వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో కదము తొక్కితే ఆనాడు బీఆర్ఎస్ ను తుక్కుగా ఎట్లా తొక్కిండ్రో మళ్ళీ ఈరోజు
అదే ఉత్సాహంతో, అదే ఊపుతో, అదే పట్టుదలతో ఈ తుక్కుగూడ నుంచి భారతీయ జనతా పార్టీని తొక్కడానికి కదం తొక్కినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, 7 అంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులై 100 అంతస్తుల మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైల్లో పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిండ్రు కానీ ఈ మువ్వన్నెల జెండా వదలలేదు. మీ శ్రమతోనే, మీ కష్టంతోనే, మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఇచ్చిన సంక్షేమాలు 6 గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం. సోదరులారా, ఇవాళ మిత్రులారా, ఈ తెలంగాణ స్ఫూర్తితో, ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో, గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది, అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటారు. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, 10 సంవత్సరాల నుంచి మీ పార్టీ, మీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని మాట ఇచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, భాషల మధ్యలో చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిచ్చు పెట్టి 3వసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు. ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లు వేయాలనా నేను అడుగుతున్నా. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైనరు. ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి 1 పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే 1 పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు,
ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజవుతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ITIR కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు. ఇదే పట్టుదలతోని, ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి. ఇక నిన్నమన్నా ఆ మధ్యలో అన్ని కుక్కలు మొరిగినాయి. నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసి ఉంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో
మనం పనులు ప్రారంభించుకున్నాం. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా. నేను, నా మిత్రులు, నా సహచర మంత్రివర్గం 100 రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం, మా పాలసీలు మేము అమలు చేసినాం. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి. మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు 18 గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో తెలంగాణలో కూడా 22 రోజులు పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, యువకుల కోసం 4000 కిలోమీటర్లు ఎవరైనా పాదయాత్ర చేసిండ్రా? మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో, మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఇదే కాదు, మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు మొత్తం 25 రాష్ట్రాలలో ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు. మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? హెలికాప్టర్లో తిరుక్కుంటూ, విదేశీ పర్యటనలు చేసుకుంటూ, గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ, చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే పదే మోడీ గారు అంటున్నారు परिवार है कांग्रेस। भैया राहुल भैया, मैं एक बात साफ मैं कहना चाहता हूं, आने वाले चुनाव नहीं है, ये लड़ाई है। ये लड़ाई 2 परिवारों के बीच का लड़ाई है। एक परिवार नरेंद्र मोदी परिवार, दूसरे परिवार गांधी परिवार। नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है, ईडी है, इनकम टैक्स है, सीबीआई है। ये 4 और नरेंद्र मोदी जी का परिवार है। हमारी परिवार शहीद हुए इंदिरा जी, हमारी परिवार शहीद हुए राजीव गांधी जी, हमारी परिवार। जो प्रधानमंत्री राष्ट्रपति पदवी त्याग किए वीर वनिता सोनिया जी, हमारी परिवार। देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी, हमारे परिवार। प्रियंका जी, हमारे परिवार। लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है, सब हमारी परिवार। ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा या गांधी परिवार जीतने वाले देश के लिए शहीद हुए परिवार इस लड़ाई में जीतने वाले हम देखेंगे। हम टक्कर लेंगे बराबर। नरेंद्र मोदी जी का परिवार से टक्कर लेंगे। ईवीएम को हरा देंगे, ईडी को हरा देंगे, सीबीआई को हरा देंगे। वैसे ही इनकम टैक्स वाले को भी हम हरा देंगे। इस देश को बचाने के लिए, संविधान को बचाने के लिए हम लोग कोशिश करेंगे। नहीं है तो ये देश बचेगा नहीं।
संविधान को बदलने के लिए नरेंद्र मोदी साजिश कर रहा है। ये रोकने के लिए आपके साथ पूरा तेलंगाना खड़े रहकर आपके मदद में हम रहेंगे। इस लड़ाई में हम शहीद हुआ भी कोई परवाह नहीं है, हम आपके साथ ये जंग लड़ेंगे। आप सब लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है सब खड़े रहो। आने वाले चुनाव में రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి నిలబడండి, అందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను గెలిపేయనికే సిద్ధమా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. అందరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. పాట పెట్టండి అట్లే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. పిప్పి చేసే కడుపాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారం